ఒక అంతులేని చీకటి రాత్రి. చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఒక మనిషి లోపలి నుంచి ఒక దీనమైన ఆర్తనాదం వినిపిస్తోంది. నేను ఎందుకిలా ఉన్నాను? నా జీవితం ఎటు వెళ్తోంది? నాతో ఉన్నవారంతా ఎక్కడికో దూసుకుపోతుంటే నేను మాత్రం ఒకే చోట ఎందుకాగిపోయాను? ఈ ప్రశ్న కేవలం ఈ రోజుది కాదు. 5000 సంవత్సరాల క్రితం కురుక్షేత్ర మహాసంగ్రామంలో కోట్ల మంది సైనికులు శంఖనాదాలు చేస్తుంటే, రథాలు గుర్రాల సప్పుడు భూమిని బడికిస్తుంటే, సరిగ్గా ఇలాంటి ఒక శూన్యంలోకి జారిపోయాడు మహావీరుడైన అర్జునుడు. ఎవరి చేతుల్లోని గాంధీవం శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేదో, అదే గాంధీవం ఆ రోజు చేతులు వణికి కింద పడిపోయింది. కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. శరీరం కంపించిపోయింది. ఆ సమయంలో జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి వైపు చూసి ఒక నవ్వు నవ్వారు. ఆ నవ్వు వెనక ఒక పరమార్థం ఉంది. అర్జున, నువ్వు చూస్తున్నది ఈ బాహ్య ప్రపంచాన్ని, నువ్వు భయపడుతున్నది నీ కంటికి కనిపిస్తున్న శరీరాన్ని చూసి. కానీ నీ లోపల ఒక అమరమైన శక్తి ఉంది. అదే ఆత్మ. ఆ ఆత్మను నువ్వు చూడలేకపోతున్నావు అని కృష్ణుడు పలికిన ఆ ఒక్క మాటతోనే విశ్వానికి దిశానిర్దేశం చేసిన భగవద్గీత జన్మించింది. మనం భగవద్గీత అనగానే కేవలం పూజగదిలో పెట్టుకునే పుస్తకమో లేదా చనిపోయేటప్పుడు వినే శ్లోకాలో అనుకుంటాం. కానీ అది ముమ్మాటికీ తప్పు. భగవద్గీత అనేది ఈ ఆధునిక కాలంలో డిప్రెషన్లో ఉన్న ప్రతి ఒక్క మనిషికి, దారి తెలియక కొట్టుమిట్టాడుతున్న ప్రతి యువకుడికి శ్రీకృష్ణుడు అందించిన ఒక అద్భుతమైన జీవన ప్రణాళిక. 18 అధ్యాయాలలో ఎన్నో నిగూఢమైన రహస్యాలను దాచిన కృష్ణుడు ప్రత్యేకంగా 14వ అధ్యాయంలో ఒక పరమ సత్యాన్ని వెల్లడించారు. ఈ రోజు ప్రపంచంలో ఉన్న ఎందరో సైకాలజిస్టులు, మోటివేషనల్ స్పీకర్లు మనిషి మనస్తత్వం గురించి చెబుతున్న విషయాలన్నీ నాడే ఆ పరమాత్ముడు చాలా స్పష్టంగా వివరించారు. మనమందరం అనుకుంటాం ఆత్మ అంటే కేవలం మన కంటికి కనిపించని ఒక శూన్యమని. కానీ కృష్ణుడేమన్నారంటే, ప్రతి ఆత్మకు ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంటుంది. ఆ స్వభావాన్ని బట్టే ఈ భూమిపై నీ ప్రవర్తన, నీ ఆలోచనలు, నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటాయి. ఆ స్వభావాన్నే భగవద్గీతలో గుణం అని పిలిచారు. సత్వం రజస్తమయితి గుణః ప్రకృతి సంభవః అంటూ సాగిన ఆ శ్లోకంలో ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి, ప్రతి మనిషి 3 ప్రాథమిక శక్తుల చేత నిర్మించబడ్డారని కృష్ణుడు చెప్పారు. అవి సత్వగుణం, రజోగుణం మరియు తమోగుణం. మన లోపల ఈ 3 శక్తులు ఎప్పుడూ యుద్ధం చేస్తూనే ఉంటాయి. వీటిలో ఏ శక్తి అయితే మనలో ఎక్కువగా ఉంటుందో అదే మన వ్యక్తిత్వాన్ని శాసిస్తుంది. ఇది కేవలం ఏదో ఆధ్యాత్మిక సిద్ధాంతం కాదు. ఈ క్షణంలో మీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటనను అర్థం చేసుకోవటానికి మీ చేతికి దొరికిన ఒక అద్భుతమైన తాళం చెవి. ఈ 3 గుణాల గురించి ఇప్పుడు మనం లోతుగా తెలుసుకుందాం. ఇది వింటున్నప్పుడు మీ మనస్సును మీరు పరీక్షించుకోండి. మీ లోపల ఏ గుణం ఎక్కువగా ఉందో మీకే అర్థమవుతుంది. ఆ అవగాహనే మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. మొదటిగా మనం ఒక వ్యక్తిని ఊహించుకుందాం. రోజు తెల్లారుతుంది, సూర్యుడు వస్తాడు, పక్షులు అరుస్తుంటాయి. కానీ అతనికి మాత్రం పడక మీద నుంచి లేవాలనిపించదు. ఈ రోజు చెయ్యాల్సిన పనులు ఎన్నో కొండలా పేరుకుపోయి ఉంటాయి. కానీ వాటన్నింటినీ రేపు చేద్దాంలే అని వాయిదా వేస్తూ ఉంటాడు. అతని కళ్ల ముందే అతని స్నేహితులు, తోటివారు కష్టపడి పైకెదుగుతుంటారు. కానీ ఇతను మాత్రం అదే చీకటి గదిలో, అదే పాత ఆలోచనలతో ఆగిపోతాడు. తనేం చేస్తున్నాడో తనకే తెలియదు. ఒక రకమైన బద్ధకం, ఒక రకమైన అనాసక్తి అతన్ని కట్టేస్తాయి. బాహ్యంగా చూసేవారికి ఇది కేవలం ఒక అలవాటులా అనిపించవచ్చు. కానీ దీని వెనక ఉన్న అసలైన ఆధ్యాత్మిక కారణమేమిటంటే, ఆ వ్యక్తి లోపల తమోగుణం విపరీతంగా పెరిగిపోయింది. కృష్ణుడు అర్జునుడితో అంటారు, ఎవరి లోపలైతే ఈ తమోగుణం అధికంగా ఉంటుందో వారి ఆత్మను తామసిక ఆత్మ అంటారు. ఈ తామసిక స్థితి అనేది అజ్ఞానం నుంచి పుడుతుంది. ఇది మనిషిని భ్రమల్లో ముంచేస్తుంది. నిజమేంటో తెలిసినా అబద్ధాన్ని నమ్మేలా చేస్తుంది. జీవితంలో ఎదగాలనే ఆశ ఉంటుంది, కానీ దానికి కావలసిన అడుగు ముందుకు వేయనివ్వదు. టాలెంట్ లేక కాదు, తన్ను తాను నమ్మలేని ఒక మానసిక బలహీనత ఇది. మీ జీవితంలో కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు. రేపటి నుంచి నా జీవితాన్ని మార్చేస్తాను అని గట్టిగా అనుకుంటారు. కానీ మరుసటి రోజు ఉదయం అవ్వగానే మళ్ళీ అదే పాత బద్ధకం మిమ్మల్ని ఆవహిస్తుంది. ఎవరైనా వచ్చి నీలో చాలా అద్భుతమైన సృజనాత్మకత ఉంది అని పొగిడినా లోపల ఒక అనుమానం, నన్ను నేను నిరూపించుకోలేనేమో అనే భయం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. ఒకే తప్పును, ఒకే సమస్యను జీవితంలో పదే పదే కొని తెచ్చుకుంటారు. ఇదంతా మీ వ్యక్తిగత లోపం కాదు. మీ లోపల ఉన్న తమోగుణం మిమ్మల్ని ఒక మత్తులో ఉంచేసింది. మీ ఆత్మ ఇంకా మేల్కోలేదనగానికి ఇది నిదర్శనం.
అయితే కృష్ణుడు సమస్యను చెప్పి వదిలేయలేదు. ఈ చీకటి నుంచి బయటపడే మార్గాన్ని కూడా చూపించారు. అది మనం చివర్లో తెలుసుకుందాం. ఇక రెండో రకం మనిషిని చూద్దాం. ఈ వ్యక్తి ఎప్పుడూ పరిగెడుతూనే ఉంటాడు. అతనికి విశ్రాంతి అంటే తెలియదు. చేతిలో ఎప్పుడూ ఫోన్, మైండ్లో ఎప్పుడూ టార్గెట్స్, డెడ్ లైన్స్, బిజినెస్ డీల్స్. సమాజంలో పెద్ద పేరు సంపాదించాలి, బ్యాంకులో కోట్లాది రూపాయల డబ్బు ఉండాలి, అందరూ నన్ను చూసి అసూయపడాలి అనే ఒక పెద్ద తపన అతనిలో ఉంటుంది. పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడతాడు. ఒక పెద్ద లక్ష్యాన్ని అందుకుంటాడు. కానీ ఆ సంతోషం కొద్ది నిమిషాలు కూడా ఉండదు. వెంటనే మరో పెద్ద లక్ష్యం వైపు ప్రయాణం మొదలుపెడతాడు. ఎంత సంపాదించినా, ఎంతటి పదవిని అధిరోహించినా అతని ఆత్మకు తృప్తి అనేది దొరకదు. ఇంకా కావాలి, ఇంకా ఎదగాలి అనే ఒక అంతులేని ఆకలి అతన్ని వెంటాడుతూనే ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు కూడా అతని మెదడు విశ్రాంతి తీసుకోదు. రేపు ఏం చెయ్యాలి, ఎవరిని ఓడించాలి అనే ఆలోచనలతో నిండిపోతుంది. ఇలాంటి స్థితిని కృష్ణుడు రాజసిక ఆత్మ అని పిలిచారు. రజోగుణం అనేది అపరిమితమైన కోరికల నుంచి, వ్యామోహం నుంచి పుడుతుంది. ఈ గుణం ఉన్న వ్యక్తుల్లో విపరీతమైన శక్తి ఉంటుంది, అద్భుతమైన పట్టుదల ఉంటుంది. కానీ వారి జీవితంలో ప్రశాంతత అనే పదం ఉండదు. వారు ఎప్పుడూ ఏదో ఒక పనికి బానిసలైపోతారు, ఒక అటాచ్మెంట్లో చిక్కుకుపోతారు. రజోగుణం ఉన్న మనిషి విజేత కావచ్చు, కానీ సుఖపడలేడు. సమాజం దృష్టిలో అతను గొప్పవాడే కావచ్చు, కానీ ఒంటరిగా కూర్చున్నప్పుడు అతని గుండెల్లో ఒక రకమైన శూన్యం వేధిస్తూనే ఉంటుంది. మీ జీవితం కూడా ఇలాగే సాగుతోందా? మీరు రాత్రి పగలు కష్టపడుతున్నారు, కానీ మనశ్శాంతి కరువైందా? అందరికంటే ముందు ఉండాలనే రేసులో పడి మీ కుటుంబానికి, మీ ఆనందానికి దూరమవుతున్నారా? ఒక కోరిక తీరగానే మరో కోరిక మిమ్మల్ని లాక్కెళ్తోందా? మీ లోపల ఒక అగ్ని నిరంతరం మండుతూనే ఉందా? గుర్తుపెట్టుకోండి, ఆ అగ్నిని పుట్టించింది రజోగుణమే. కానీ ఆ అగ్నికి సరైన దిశ లేకపోతే అది నిన్ను నువ్వే కాల్చుకునేలా చేస్తుంది. ఇప్పుడు మూడో రకం మనిషిని చూద్దాం. చుట్టూ ఎంతటి తుఫాను వచ్చినా అతను మాత్రం ఒక ప్రశాంతమైన సముద్రంలా ఉంటాడు. జీవితంలో ఊహించని పెద్ద కష్టాలు ఎదురైనా, వ్యాపారంలో నష్టాలొచ్చినా అతను గుండె చెదరడు. ఆఫీస్లో అందరూ టెన్షన్తో ఊగిపోతుంటే ఇతను మాత్రం చాలా నిశ్శబ్దంగా కూర్చొని ఆ సమస్యకు పరిష్కారం ఏంటా అని ఆలోచిస్తాడు. లక్ష్మీదేవి కటాక్షించి కోట్లు వచ్చినా పొంగిపోడు, అంతా పోయినా కృంగిపోడు. అతని ముఖంలో ఎప్పుడూ ఒక దైవికమైన చిరునవ్వు, ఒక నిలకడ కనిపిస్తాయి. అతన్ని చూసినప్పుడు చుట్టుపక్కల వారికి ఆశ్చర్యం వేస్తుంది. ఈ రోజుల్లో ఇంత ప్రశాంతంగా ఉండడం ఎలా సాధ్యం అనిపిస్తుంది. ఎందుకంటే అతని జీవితం బాహ్య పరిస్థితుల మీద ఆధారపడి నడవదు. అతని లోపల ఉన్న ఒక అద్భుతమైన గుణం వల్ల నడుస్తుంది. దాన్నే సాత్విక గుణం అంటారు. సాత్విక గుణం ఉన్న ఆత్మను సాత్విక ఆత్మ అంటారు. ఇది మానవ పరిణామ క్రమంలో అత్యున్నతమైన స్థితి. సాత్విక గుణమనేది చాలా నిర్మలమైనది, ప్రకాశవంతమైనది. ఇది మనిషికి నిజమైన జ్ఞానాన్ని, నిష్కల్మసమైన ఆనందాన్ని ఇస్తుంది. ఈ స్థితిలో ఉన్న మనిషికి జీవితం అనేది ఒక భారంగా అనిపించదు. ఎందుకంటే అతనికి ఒక రహస్యం తెలుసు. ఈ జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టం ఒక పాఠమని, ప్రతి నొప్పి వెనక ఒక సందేశం ఉంటుందని అతను నమ్ముతాడు. అతను బాధపడడని కాదు, ఆ బాధ వచ్చినప్పుడు కూడా తన మానసిక సమతుల్యతను కోల్పోడు. ఓటమి ఎదురైనా మనసు విరిగిపోదు, గెలుపు వచ్చినా అహంకారం తలకెక్కదు. ఎవరికైనా సహాయం చేసినా, ఎవరి నుంచైనా ఏదైనా తీసుకున్నా అతని లోపల ఉన్న ఆ స్థితప్రజ్ఞత అలాగే ఉంటుంది. అతని దృష్టిలో జీవితమంటే ఒక పోరాటం కాదు, జీవితమంటే ఒక అవగాహన, ఒక ప్రయాణం. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి అనుభూతిని పొందారా? చాలా తక్కువ వనరులు ఉన్నా కూడా మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండగలుగుతున్నారా? ఎదుటివారు మిమ్మల్ని నిందించినా, కోప్పడినా వారిని జడ్జ్ చేయకుండా వారి పరిస్థితిని అర్థం చేసుకుని క్షమించగలుగుతున్నారా? మీ దగ్గరకు వచ్చిన వారికి తెలియకుండానే ఒక రకమైన సానుకూల శక్తి, ప్రశాంతత లభిస్తున్నాయా? మీ జీవితంలో ఎలాంటి విపత్తులు వచ్చినా దీని వెనక ఏదో ఒక మంచి ఉద్దేశం ఉంది అని నమ్మగలుగుతున్నారా? ఒకవేళ మీలో ఈ లక్షణాలు ఉంటే మీరు సాత్విక ఆత్మవైపు అడుగులు వేస్తున్నారని అర్థం. కృష్ణుడు చెప్పారు, ఇలా ఉండడం అనేది ఏదో కొందరికే దక్కే అదృష్టం కాదు. ఇది ప్రతి మనిషి తన లోపల సాధన ద్వారా పెంచుకోదగిన ఒక అద్భుతమైన శక్తి. అయితే ఇక్కడే చాలామంది ఒక పెద్ద పొరపాటు పడతారు. ఈ 3 గుణాల గురించి వినగానే లోపల ఒక భయం మొదలవుతుంది. నేను తామసిక ఆత్మనైతే ఇక నా జీవితం ఇంతేనా? నేను ఎప్పటికీ బద్ధకం నుంచి బయటపడలేనా? లేదా నేను రాజసిక ఆత్మను అయితే నాకు ఎప్పటికీ ప్రశాంతత దొరకదా? నేను ఎప్పుడూ ఇలాగే పరిగెడుతూనే ఉండాలా అని ఆందోళన చెందుతుంటారు. కానీ సత్యమేమిటంటే కృష్ణుడు భగవద్గీతలో ఎక్కడా కూడా నువ్వు ఒకే గుణానికి బంధీవి అని చెప్పలేదు. ఆయన చెప్పింది పూర్తిగా భిన్నమైన విషయం. ఈ 3 గుణాలు
ప్రతి ఒక్క మనిషిలోనూ ఉంటాయి. ఉదయం పూట మనలో సాత్విక గుణం ఉంటే మధ్యాహ్నమయ్యేసరికి పనుల ఒత్తిడి వల్ల రజోగుణం రావచ్చు, రాత్రికి అలసట వల్ల తమోగుణం రావచ్చు. కానీ ఏ గుణమైతే మనలో ఎక్కువ శాతం స్థిరపడిపోతుందో దాన్నే మన స్వభావం అంటారు. కృష్ణుడిచ్చిన అతిపెద్ద ఆశావహ సందేశమేమిటంటే ఈ గుణాలు ఏవీ శాశ్వతం కావు, ఇవి మారుతూ ఉంటాయి. మీ ప్రస్తుత స్థితి మీ అంతిమ గమ్యం కాదు. తామసిక ఆత్మగా ఉన్న వ్యక్తి ప్రయత్నిస్తే రాజసిక ఆత్మగా మారవచ్చు. రాజసిక ఆత్మగా ఉన్న వ్యక్తి తన సాధన ద్వారా సాత్విక ఆత్మగా ఉన్నతీకరించబడవచ్చు. అంటే మీ భాగ్యానికి, మీ భవిష్యత్తుకు మీరే శిల్పి. మీ లోపల ఉన్న గుణాన్ని మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంది. ఎప్పుడైతే మీ గుణం మారుతుందో అప్పుడు మీ ఆలోచనలు మారతాయి. మీ ఆలోచనలు మారితే మీ అలవాట్లు మారతాయి. మీ అలవాట్లు మారితే మీ జీవితమే మారిపోతుంది. మరి ఈ మార్పు ఎలా సాధ్యం? దీనికి కృష్ణుడు చాలా ప్రాక్టికల్గా, సైంటిఫిక్గా సమాధానం చెప్పారు. మనం పుట్టినప్పటి నుంచి మన చుట్టూ ఉన్న వాతావరణం, మనం తీసుకునే ఆహారం, మనం చూసే విషయాలు, మనం మాట్లాడే మాటలు, మనతో ఉండే మనుష్యులు, వీటన్నింటి కలయికే మన లోపల ఉన్న గుణాలను డిసైడ్ చేస్తుంది. మీరు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కేవలం నెగిటివిటీని, గొడవలను, ద్వేషాన్ని చూస్తూ ఉంటే మీ మనసు తెలియకుండానే తమోగుణం వైపు జారిపోతుంది. మీరు నిరంతరం ఇతరులతో పోటీ పడుతూ ఈర్ష్యతో బ్రతుకుతుంటే మీ మనసు రజోగుణంలో కాలిపోతుంది. కానీ ఎప్పుడైతే మీరు పరిశుద్ధమైన, సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటారో, ఎప్పుడైతే జ్ఞానాన్నిచ్చే మంచి మాటలను వింటారో, సమాజానికి మేలు చేసే పనులను చేస్తారో, అప్పుడు మీ లోపల సత్వగుణం నెమ్మదిగా పెరగడం ప్రారంభమవుతుంది. భగవద్గీత 17వ అధ్యాయంలో కృష్ణుడు సాత్విక ఆహారం, సాత్విక సాంగత్యం, సాత్విక కర్మల గురించి ఎంతో వివరంగా చెప్పారు. ఇవన్నీ మనిషిని తమోగుణమనే చీకటి నుంచి, రజోగుణమనే అలజడి నుంచి విడిపించి సత్వగుణమనే వెలుగువైపు నడిపిస్తాయి. కాబట్టి ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నా అది ముఖ్యం కాదు. మీరు ఎంచుకునే జీవన శైలి, మీరు పెంచుకునే స్నేహాలు, మీ ఆలోచనలే మీ తదుపరి సంస్కరణను నిర్ణయిస్తాయి. కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడు వణికిపోయినప్పుడు అతను తమోగుణం యొక్క ప్రభావం వల్ల నేను యుద్ధం చెయ్యలేను, అడవులకు వెళ్ళిపోతాను అన్నాడు. కాని అక్కడ కృష్ణుడున్నాడు. ఆ పరమాత్ముడు అందించిన జ్ఞాన బోధ అర్జునుడి ఆత్మను మేల్కొల్పింది. అతనిలోని తమోగుణాన్ని నశింపచేసి రజోగుణానికి సరైన దిశను ఇచ్చి సాత్వికమైన ధర్మరక్షణ వైపు నడిపించింది. ఆ మాటలు విన్న తర్వాత అర్జునుడు మళ్లీ గాంధీవాన్ని చేతబడ్డాడు, యుద్ధం చేశాడు, విజయాన్ని సాధించాడు. మనిషి జీవితంలో ఒక్కోసారి కింద పడిపోవడం తప్పు కాదు. కానీ పడిన తరువాత కూడా నేను లేవలేను అనుకుంటూ అక్కడే ఉండిపోవడం అసలైన తప్పు. ఈరోజు ఈ సందేశం మీ ముందుకు రావడం వెనక ఒక సంకేతముంది. బహుశా ఆ శ్రీకృష్ణుడే మీ లోపలి అజ్ఞానాన్ని తొలగించడానికి ఈ జ్ఞానాన్ని మీ వద్దకు చేర్చాడేమో. మీ జీవితంలో మార్పు రావడానికి ఇదే సరైన సమయం. ఇప్పుడు మీకొక చిన్న బాధ్యతను అప్పగిస్తున్నాను. ఈ మొత్తం వివరణ విన్న తరువాత మీ మనస్సాక్షిని అడిగి తెలుసుకోండి. ప్రస్తుతం మీ ఆత్మ ఏ గుణంతో ఎక్కువగా నిండి ఉంది? అది తమోగుణమా, రజోగుణమా, లేక సత్వగుణమా? ఏమాత్రం సంకోచించకుండా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో పంచుకోండి. ఎందుకంటే మీ లోపలి గుణాన్ని మీరు ఎప్పుడైతే స్పష్టంగా గుర్తిస్తారో అప్పుడే మీ నిజమైన ఆధ్యాత్మిక ప్రయాణం, ఉన్నతమైన జీవితం మొదలవుతాయి. ఈ అద్భుతమైన జ్ఞాన సందేశం కేవలం మీతోనే ఆగిపోకూడదు. మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు కూడా దీనిని తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే మీ ద్వారా మరొకరి ఆత్మ మేల్కొంటే అంతకంటే గొప్ప పుణ్యం మరొకటి లేదు. ఈ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిద్దాం. మనల్ని మనం మరింత ఉన్నతంగా మలచుకుందాం.